పురాణ కథలపై శ్రద్ధాసక్తులను పెంపొందింపచేస్తున్న ఈ అమృతలహరి ఛానల్ను మీరందరూ తప్పక సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయవలసినది. దశావతారములు. రామ హరే కృష్ణ హరే తవ నామ వదామి సదాను హరే నామస్మరణాధన్యోపాయం నహి పశ్యామో భవతరణే. వేదోద్ధార విచారమతే సోమకదానవ సంహరణే మీనాకార శరీర నమో హరిభక్తంతే పరిపాలయ మాం. రామ హరే కృష్ణ హరే తవ నామ వదామి సదాను హరే నామస్మరణాధన్యోపాయం నహి పశ్యామో భవతరణే. మందానాచలధారణహేతో దేవాసుర పరిపాల విభో కూర్మాకార శరీర నమో హరిభక్తం తే పరిపాలయ మాం. రామ హరే కృష్ణ హరే తవ నామ వదామి సదాను హరే నామస్మరణాధన్యోపాయం నహి పశ్యామో భవతరణే. భూచోరకహర పుణ్యమతే క్రోడోద్ధృత భూదేవ హరే క్రోడాకార శరీర నమో హరిభక్తంతే పరిపాలయ మాం. రామ హరే కృష్ణ హరే తవ నామ వదామి సదాను హరే నామస్మరణాధన్యోపాయం నహి పశ్యామో భవతరణే. హిరణ్యకశిపుచ్ఛేదనతో ప్రహ్లాదాభయదాయక హేతో నరసింహాచ్యుతరూప నమో హరిభక్తంతే పరిపాలయ మాం. రామ హరే కృష్ణ హరే తవ నామ వదామి సదాను హరే నామస్మరణాధన్యోపాయం నహి పశ్యామో భవతరణే. భవబంధనహర వితతమతే పాదోదక విఖతాగతతే వటుపటివేష మనోజ్ఞ నమో హరిభక్తంతే పరిపాలయ మాం. రామ హరే కృష్ణ హరే తవ నామ వదామి సదాను హరే నామస్మరణాధన్యోపాయం నహి పశ్యామో భవతరణే. క్షితిపతివంశక్షయకరమూర్తే క్షితిపతికర్తాహరమూర్తే భృగుకులరామ పరేశ నమో హరిభక్తంతే పరిపాలయ మాం. రామ హరే కృష్ణ హరే తవ నామ వదామి సదాను హరే నామస్మరణాధన్యోపాయం నహి పశ్యామో భవతరణే. సీతావల్లభదాసరథే దశరథనందన లోకగురో రావణమర్దన రామ నమో హరిభక్తం తే పరిపాలయ మాం. రామ హరే కృష్ణ హరే తవ నామ వదామి సదాను హరే నామస్మరణాధన్యోపాయం నహి పశ్యామో భవతరణే. కృష్ణానందకృపాజలతే సంసారే హర కమలే సహరే కృష్ణానందకృపాజలతే సంసారే కమలే సహరే కాళియమర్దన లోకగురో హరిభక్తంతే పరిపాలయ మాం. రామ హరే కృష్ణ హరే తవ నామ వదామి సదాను హరే నామస్మరణాధన్యోపాయం నహి పశ్యామో భవతరణే. దానవపది మాతాపహరా దానవపతి మానాపహరా త్రిపుర విజయమర్జన రూపా బుద్ధజ్ఞాన చ బౌద్ధ నమో హరిభక్తం తే పరిపాలయ మాం. రామ హరే కృష్ణ హరే తవ నామ వదామి సదాను హరే నామస్మరణాధన్యోపాయం నహి పశ్యామో భవతరణే. శిష్టజనావన దుష్టహరా ఖగతురగోత్తమ వాహనతే శిష్టజనావన దుష్టహరా ఖగతురగోత్తమ వాహనతే
కలికి రూప పరిపాలనమో హరిభక్తం తే పరిపాలయ మాం. రామ హరే కృష్ణ హరే తవ నామ వదామి సదాను హరే. నామస్మరణాధన్యోపాయం నహి పశ్యామో భవతరణే. దశావతారాల స్తోత్రం చాలా చక్కగా పాడి వినిపించావు చిన్ని. మీ తాతగారు ఈ దశావతారాలని గురించి అష్టాదశ పురాణాల్లో ఏ ఏ పురాణాల్లో చెప్పారు అని అడిగింది సుశీలమ్మ రవళిని. విష్ణు పురాణంలో దశావతారాలను గురించి చెప్పారు నాన్నమ్మ. విష్ణు పురాణంలో ఏకవింశతి విష్ణు అవతారాలను గురించి చెప్పిన తర్వాత దశావతారాలను గురించి కూడా చెప్పారు. ఇక మత్స్య పురాణంలో మత్స్యావతారం గురించి, కూర్మ పురాణంలో కూర్మావతారం గురించి, వరాహ పురాణంలో వరాహ అవతారం గురించి, వామన పురాణంలో నరసింహావతారం గురించి, వామనావతారం గురించి, బ్రహ్మాండ పురాణంలో పరశురాముని గురించి చెప్పారు. ఇంకా పద్మ పురాణంలో శ్రీరామాయణ గాథ పూర్తిగా వినిపించారు. దానిలోనే శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిన భగవద్గీత ప్రస్తావన, భగవద్గీత మహత్యం కూడా వచ్చింది. స్కంద పురాణంలో త్రిపురాసురుల కథ చెప్పినప్పుడు ఆదిబౌద్ధ అవతారం గురించి చెప్పారు. తర్వాత భవిష్య పురాణంలో శ్రీ వెంకటేశ్వర స్వామి కథ చెప్పిన తర్వాత కల్కి అవతారం గురించి చెప్పారు. ఆమె కరెక్ట్ తాతయ్య అని రంగాచారి గారి వైపు చూసింది రవళి. గ్రేట్, అన్నీ చాలా బాగా జ్ఞాపకం పెట్టుకున్నావు అని మెచ్చుకున్నారు రంగాచారి గారు. ఇంకా చిన్నికి ఆ దశావతారాలను గురించి, మానవుడు గ్రహించవలసిన నీతిని గురించి చెప్పండి అని అన్నది సుశీలమ్మ. ప్లీజ్ చెప్పండి తాతయ్య అని అన్నది. అని చిన్ని కుతూహలంగా అడగడంతో చెప్పసాగారు రంగాచారి గారు. దశావతారాల గురించి మనం నేర్చుకోవలసిన నీతులు ఏమిటంటే, మొదటిగా మత్స్యావతారాన్ని తీసుకుందాం. చేప ఆత్మధైర్యంతో నీటిలోని ప్రతికూల పరిస్థితుల్లో కూడా ఏ విధంగా ఎదురుందో, అదేవిధంగా మానవుడు జీవితంలో ప్రతికూల పరిస్థితుల్లో ఆత్మధైర్యంతో సంసారమనే సాగరాన్ని ఈదాలి. ఇంకా రెండవది కూర్మావతారం. తాబేలు అవసరం లేనప్పుడు ఏ విధంగా ఇంద్రియాలను తన మూపు కిందికి తీసుకుని దాచుకుంటుందో, అదేవిధంగా మానవులు సమయం దొరికినప్పుడల్లా ఇంద్రియాలను అదుపులలో పెట్టి మనస్సును భగవంతుని మీద ధ్యానమగ్నం చేయాలి. మూడవది వరాహావతారం. వరాహావతారంలో మహావిష్ణువు ప్రపంచ భారాన్ని ఏ విధంగా భరించాడో, అలాగే ఇంటి బాధ్యతలను, ఇంటి భారాలని మానవులందరూ సహనంతో భరించాలి.
4వది నరసింహావతారం. మనలోని హరిషడ్ వర్గాలను చీల్చి చెండాడాలి అని మనం తెలుసుకోవలసిన నీతి. హరిషడ్ వర్గాలంటే మనలోని శత్రువులైన కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలనే 6 చెడ్డ గుణాలు. ఇంకా 5వది వామనావతారం. శ్రీ మహావిష్ణువు 3 అడుగులులాగా మొదటి అడుగు భౌతికంగాను, 2వ అడుగు ఆధ్యాత్మికంగాను వేసి జీవిస్తూ మిగిలిన 3 అడుగులు మనలోని పరమాత్మను గుర్తించి ఆ పరమాత్మకు సర్వదా శరణాగతి కావించాలి. ఆ విధంగా మన అహంకారాన్ని గుర్తించి పరమాత్మకు బడి ఇవ్వాలి. 6వ అవతారం పరశురామ అవతారం గురించి మనం నేర్చుకోవాల్సింది ఏమిటంటే, జీవిత లక్ష్యం కోసం జీవితంలోని మనం ఉన్న ఆశయాన్ని సాధించడానికి ఆత్మవిశ్వాసంతో, నిర్భయంగా, పట్టుదలతో ముందు అడుగు వేయాలి. 7 శ్రీరామావతారం మనకి ధర్మయుతంగా, మాట తప్పకుండా ప్రజలకు ఆదర్శప్రాయంగా జీవించాలని బోధిస్తుంది. 8వదైన కృష్ణావతారం బాలకృష్ణుడు ఎట్లా చిన్నతనంలోనే నానా రకాల బాధలకు గురైనప్పుడు కూడా, అపాయాలకు గురైనా కూడా ఆనందంగా ఉన్నట్లు, ఎన్ని కష్టాలు ఎదురైనా ఆనందంగా ఉండాలి. కష్టాలకు లొంగిపోకూడదు, కృంగిపోకూడదు. 9వదైన ఆది బుద్ధావతారం యుక్తితో శత్రునాశనం కావించాలని బోధిస్తుంది. ఇంకా 10వదైన కల్కి అవతారం సకల మానవాళిలోని అధర్మాన్ని తుదముట్టించాలి అని బోధిస్తుంది. అర్థమైందా అని అన్నారు రంగాచారి గారు. చాలా బాగా అర్థమైంది తాతయ్య. మరి అష్టాదశ పురాణాల్లో లేని కలియుగంలో బుద్ధుని కూడా అవతారంగా గుర్తించారు కదా అని అన్నది రవళి. అవునమ్మా, కలియుగంలో సిద్ధార్థుడు బుద్ధుడైనప్పుడు బౌద్ధగయలో ఆయన బౌద్ధ మతాన్ని స్థాపించాడు. అది వేరే విషయం. అది మన అష్టాదశ పురాణాల్లో లేదు. అష్టాదశ పురాణాల్లో ఉన్నది ఆది బౌద్ధుని అవతరణ. అది తెలుసుకున్నావు కదా స్కంద పురాణంలో అని అన్నారు రంగాచారి గారు. అవును తాతయ్య, అది చాలా ఇంట్రెస్టింగ్గా ఉండింది. త్రిపురాసుర వధ మీరు చెప్పినప్పుడు ఆది బౌద్ధావతారం గురించి చెప్పింది నాకు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది అన్నది రవడి. ఇప్పుడు నువ్వు అష్టాదశ పురాణాల మీరంతా పూర్తిగా గుర్తుపెట్టుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉందమ్మా అని అన్నారు రంగాచారి గారు. చిన్ని, ఈ అష్టాదశ పురాణాల్లోని విషయాలను నువ్వు ఒక నీ కాలేజీ మ్యాగజైన్లో నీకు తెలిసిన విషయాలని రాసి పంపించు అని అన్నది. నేను ఆల్రెడీ మా కాలేజ్ మ్యాగజైన్కి పంపించాను నాన్నమ్మ. వాళ్ళు నన్ను చాలా అప్రిషియేట్ చేశారు అని అన్నది.
రవళి. ఇంకేం శుభం.